అయ్యప్ప స్వామియే. అండ్ అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ కళ్యాణ్ గోపన్. వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో ఒకటి. శ్రీ స్వామి శరణమయ్యప్ప. ఇవాళ ఇరుముడి డే, లాస్ట్ డే. యాజ్ పర్ ప్లాన్ నేను మెరీల్యాండ్కి వెళ్ళాలి, కానీ మెరీల్యాండ్ కాకుండా న్యూ జెర్సీలోనే ఇరుముడి కడుతున్నా, ఇక్కడే తీస్తున్నా. ఎందుకు అని అంటే దెర్ ఆర్ సో మెనీ రీజన్స్. బట్ నౌ మార్నింగ్ లేచాను, స్నానం చేశాను, టెంపుల్కి 6:30కి వరకు అక్కడ ఉండమన్నారు. సో క్విక్గా పూజ చేసేసుకొని ఇరుముడికి కావాల్సిన సామాగ్రి అంతా రెడీ చేసుకొని దెన్ ఐ గోనా స్టార్ట్ ఫ్రమ్ హోమ్. సో ఈ వీడియో మొత్తం దేని గురించి ఏంటంటే ఇరుముడి యాత్ర, నా యాత్ర మీ యాత్ర లాగా అనుకొని ఈ వీడియో మొత్తం చూసి దర్శించుకోండి. నేను మాక్సిమం ఎంత కుదిరితే అంత రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ ఎవ్రీథింగ్ మంచిగా జరగాలనుకుంటున్నా. ఎస్పెషల్లీ లక్ష్మీ మాత, కళ్యాణి మాత ఎక్కువ సిక్ అవ్వకుండా కళ్యాణికి మాతకి లక్ష్మిని హ్యాండిల్ చేసే శక్తిని దేవుడిస్తాడని అనుకుంటున్నా. లెట్స్ డు క్విక్ పూజ. ఈ వీడియోలో అమెరికాలో ఇరుముడి కట్టుకోవడం, తీయడం, అయ్యప్ప మాల తీయడం అని ఆ ప్రాసెస్ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. దాంతోపాటు మా పర్సనల్గా మేము యాక్చువల్గా చేసిన ప్లాన్ ఏంటి, లాస్ట్కి ఎలా అయింది, ఆ అయింది కూడా ఎలా టర్న్ అవుట్ అయింది అన్నదంతా కూడా నేను చెప్పబోతున్నాను అనమాట. సో మేక్ షూర్ టు వాచ్ ద వీడియో టిల్ ది ఎండ్. పూజ అయింది, ఇరుముడికి కావాల్సిన సామాన్ తీసుకుంటున్నా. బేసికలీ ముద్రలు 2 ఉంటాయి, కోకోనట్స్ విచ్ ఆర్ లైక్ పాలిష్డ్ ఫుల్లీ. అవి టెంపుల్లోనే డైరెక్ట్ ఇస్తారు. సో ఇరుముడిలో అది ఖచ్చితంగా ఉండాలి. అవి టెంపుల్లో ఇస్తారు కాబట్టి అవి కాకుండా మీతో తెచ్చుకోమన్నారు. సో ఇది నా ఇరుముడి బ్యాగ్. సో దీంట్లో కపుల్ ఆఫ్ టవల్స్ ఉన్నాయి ఇరుముడి కట్టిన తర్వాత కప్పడానికి, అండ్ ఇరుముడి బ్యాగ్ కూడా ఇందులోనే ఉంది. అండ్ ఒక స్పేర్ కోకోనట్ ఉంచుకోమన్నారు సేఫ్ సైడ్ కి, దేనికైనా పనికి వస్తుంది. ఇంకో కోకోనట్ వచ్చేసి ఇప్పుడు ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు దేవునికి మొక్కుకొని యాత్ర మంచిగా జరగాలి అని చెప్పి కొబ్బరికాయ కొట్టి బయలుదేరుతాం అన్నట్టు. అండ్ ఇవి వచ్చేసి రైస్ బ్యాగ్స్ విత్ సమ్ క్యాష్. ఇవి ఏంటంటే లైక్ మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, మన వెల్ విషర్స్ వాళ్ళు ఏమైనా ముడుపులు కట్టాలనుకుంటే దే క్యాన్ గివ్ దిస్ థింగ్. సో అట్లా ఫ్యూ ఫ్రెండ్స్కి చెప్పాను, ఎవరికి వీలైనట్టు వాళ్ళు తెచ్చారు. సో లెట్స్ ప్యాక్ ఇట్ అవుట్. స్వామి శరణమయ్యప్ప, యాత్ర మంచి జరగాలి స్వామి. స్వామి శరణం. ఇవాళ నా 21st డే, అంటే ఇరుముడి డే. ఇది నా 6th టైం దట్ ఇన్ యుఎస్. లాస్ట్ 5 times సేమ్ ప్రాసెస్ రిపీటెడ్. దాంట్లో మధ్యలో ఒక 2 times కోవిడ్ వచ్చింది, అప్పుడు కొద్దిగా ప్రాసెస్ డిఫరెంట్గా ఉండే. విత్ ఇన్ న్యూ జెర్సీలోనే ఇరుముడి కట్టినాం, ఇరుముడి తీసినాం. అయితే ఇరుముడి ప్రాసెస్ అనే దానికంటే ముందు అసలు ఏంటి, ఎలా వర్కౌట్ అవుతుంది ఇక్కడ యుఎస్లో అనేది మీకు కొద్దిగా ఓవర్వ్యూ ఇస్తా. సో దట్ యూ గైస్ విల్ కమ్ టు నో వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్. ఇరుముడి యాత్ర ప్రాసెస్ ఏంటంటే, ఒకటి ఇరుముడి అనేది ఇక్కడ న్యూ జెర్సీలో కడతాము. సో ఇక్కడ యుఎస్లో అండర్స్టాండింగ్ ఆల్ ద లాజిస్టిక్స్, ఇక్కడ వెదర్ కండిషన్స్, ఇక్కడ ఉన్న రిసోర్స్ అవైలబిలిటీ, జనాల పరిస్థితులు, ఇబ్బందులు అన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఎలా చేశారని అంటే, స్టిల్ మాల వేసుకోవాలి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి 1 day మాల వేసుకోవచ్చు. 1 day మాల ఇస్ లైక్ దే ఆర్ నాట్ రికమెండింగ్. ఇది లాంగ్ బ్యాక్ నేను చూసా 1 day మాల. బట్ నవే డేస్ మ్యాండేట్ గా 11 days, 21 days, 41 days 3 types ఆఫ్ మాల అయితే వేసుకొని ఇస్తున్నాను. సో ఈ 3 types లో మనకేంటంటే, మా టెంపుల్ పరంగా మాట్లాడుతున్నా, 21 days, 41 days, 11 days వేసుకున్న వాళ్ళకి వాళ్ళు ఎలా టార్గెట్ చేస్తారంటే, జనాలు ఎక్కువ ఉంటారు కాబట్టి, అంటే ఇక్కడ విచ్ ఇస్ గుడ్, చాలా మంది మాల వేసుకోవాలని ఇంట్రెస్ట్ చూపిస్తారు. బట్ మాకు ఇక్కడ టెంపుల్స్ లలో అంటే క్రౌడ్ ఎక్కువ వచ్చినప్పుడు దానికి తగ్గ లాజిస్టిక్స్ కూడా అన్ని టేక్ కేర్ చేయాలి కాబట్టి ఏం చేస్తారని అంటే, 2 batches లాగా ఇరుముడి కోసం అని డేట్స్ బుక్ చేస్తారు టెంపుల్స్. దట్ ఈస్ మోస్ట్లీ December 25th ఆర్ ఎల్స్ Jan 14th, విచ్ ఇస్ యాక్చువల్లీ సంక్రాంతి టైంలో, మకర సంక్రాంతి టైంలో. సో ఈ 2 slots ఏంటంటే ఫ్లోటింగ్ అనేది కొద్దిగా తగ్గుతుంది. ఫస్ట్ బ్యాచ్ లో కొందరు స్వాములు వేసుకుంటే తర్వాత బ్యాచ్ లో అని. మాకు ఇక్కడ ఎలా జరుగుతాయంటే, ఇండియాలో ఉన్నట్టుగా గురుస్వామితోని ఉండడం, సపరేట్ గా ఫ్యామిలీని వదిలేసి స్వాములందరూ ఒక ఇంట్లో ఉండడం, వాళ్ళు పూజలు పునస్కారాలు చేసుకోవడం, అదంతా లాజిస్టిక్స్ అక్కడ పాసిబుల్. ఈ దేశంలో అలా వర్కౌట్ అవ్వదు. ఎందుకు అని అంటే, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, మనము అందరం కలిసి ఒక దగ్గర ఉండే స్కోప్ ఉంటుంది ఇక్కడ, అలాంటి రీసోర్సెస్ కూడా ఉండవు. కాబట్టి అందరు ఏం చేస్తారనంటే, ఫ్యామిలీస్ తోని ఉంటూ వాళ్ళు ఎంత నిష్టగా ఉండడానికి అంత ట్రై చేస్తారు. సో నేనేం చేస్తానంటే, మాల వేసుకునే డే నుంచి లాస్ట్ డే వరకు మార్నింగ్స్ ఇంట్లో పూజలు చేసుకుంటా. డైలీ 2 times బాత్, దేవుని క్లీన్ చేసుకొని, దేవునికి పూజ చేసుకొని, ప్రసాదాలు పెట్టి, అట్లా మార్నింగ్ ఫస్ట్ షిఫ్ట్ అయిపోతుంది. అండ్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటే ఫ్యామిలీ థింగ్స్, ఆఫీస్ ఉంటే ఆఫీస్ చూసుకోవడం, ఇది అయిపోతుంది. సెకండ్ హాఫ్ విచ్ ఇస్ లైక్ ఆఫ్టర్ 6 మళ్ళీ స్నానం చేసి టెంపుల్కి వెళ్తాం. ఎందుకనంటే టెంపుల్లో
స్వాములు వస్తారు, భజనలు చేయొచ్చు, పూజలు నిష్టగా చేస్తారు ఇంకా మంచిగా. సో ఆ పాసిబిలిటీ అనేది ఇంకెక్కువ ఉంది అక్కడ కాబట్టి ప్రిఫర్ టు గో టు టెంపుల్. అట్లా 20 days చేస్తాం. 21st day ఏం చేస్తామని అంటే ఇరుముడి కోసం అని మేము మేరీల్యాండ్కి వెళ్తాం. ఎందుకు అని అంటే అక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ పెద్దది ఒకటి ఉంది అండ్ అక్కడ ఈ ట్రై స్టేట్స్ నుంచి చాలా మంది వస్తారు అన్నట్టు స్వాములు. ఇరుముడి కట్టడం మాత్రం మేము ఏదైతే గుళ్ళో వేసుకున్నామో అలా అక్కడ వేసుకుంటాం, ఇరుముడి ఎండి చేయడం మాత్రం అక్కడ వేస్తాం. సో దానికి యాజ్ పర్ ప్రాసెస్ మేము ఏం చేస్తామంటే మా టెంపుల్ నుంచి స్వాములు ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో మేరీల్యాండ్ ట్రిప్ కి బస్ యాత్ర అలా చేస్తాం. సో బస్ యాత్ర ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తా అంటే ఆ బస్ లో చాలా వైబ్స్ ఉంటాయి, చాలా మంది భజనలు, పూజలు, పాటలు పాడతారు. ట్రిప్ అంతా వెళ్ళడం రావడం వచ్చేంత వరకు పాటలతోని, డాన్సులతోని, ఇన్స్ట్రుమెంట్స్, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ తీసుకుంటే అన్నిటితోని వి గో అండ్ ఎంజాయ్ ద హోల్ ట్రావెల్. సో ఎవ్రీ ఇయర్ నేను అదే మ్యాండేట్ గా పాసిబిలిటీ ఉంటే ఖచ్చితంగా అదే చేసేవాడు. సో ఆల్టర్నేటివ్ గా ఏముందని గురుస్వామి గారికి ఫోన్ చేసి అడిగితే ఇక్కడ ఇంకో గురువాప టెంపుల్ అని ఉంటుంది, అందులో ఇరుముడి కట్టొచ్చు, అదే రోజు ఇరుముడి తీస్తారు, సో అక్కడికి వెళ్ళి చేసుకోవాలంటే ఫోన్ చేసిన టెంపుల్కి రిజిస్ట్రేషన్స్ అన్ని క్లోజ్ అయిపోయినాయని చెప్పారు. సారీ చెప్పేసరికి నాకు ఏం చేయాలి అర్థం కాలేదు. టెంపుల్కే ఫోన్ చేసిన, నా రెగ్యులర్గా వెళ్ళే టెంపుల్కి, వాళ్ళ ద్వారా రిక్వెస్ట్ పెట్టిస్తే వాళ్ళు ఓకే అన్నారు. సో ఇప్పుడు నేను ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి వచ్చేసా. ఇవాళ ఇరుముడి యాత్ర ఎలా ఉండబోతుంది, హౌ దిస్ న్యూ ఎక్స్పీరియన్స్ ఇట్స్ గోనా బి, అది చూపిద్దాం అనుకుంటున్నా. సో హోప్ యూ గైస్ సీ అండ్ వాచ్. స్వామి శరణం. నేను ఎందుకు రికార్డ్ చేద్దాం అనుకుంటున్నా అంటే నేను యాత్ర ఎలా చేస్తున్నానో మీరు కూడా యాత్ర చేసిరు అన్న ఒక ఫీలింగ్ క్రియేట్ చేయడానికి నేను ట్రై చేస్తున్నా. ముందు నుండి నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసి ఉంటుంది, కార్తిక్ అమెరికాలో అయ్యప్ప మాల వేసుకుంటారు. తను పెళ్లికి ముందు నుండే వేసుకునేవాళ్ళు. మాకు మ్యాచ్ వచ్చినప్పుడు కూడా అమెరికాలో అయ్యప్ప మాల వేసుకుంటాడు అంటే అబ్బాయిలో భక్తి, దేవుడి మీద నమ్మకం ఉందని మా మమ్మీకి ఆ పాయింట్ లో నచ్చింది అనమాట. నాకైతే అయ్యప్ప మాల వేసుకోవడం మా ఫ్యామిలీలో నేను ఎప్పుడు చూడలేదు, కార్తిక్ దే ఫస్ట్. సో పెళ్లికి ముందు 2 సార్లు వేసుకున్నారు, పెళ్లి అయ్యాక 4 సార్లు వేసుకున్నారు. ఇది కష్టి పుట్టాక మొదటిసారి అనమాట. అందుకే ఈసారి ఇరుముడి కట్టుకున్నాక మేరీల్యాండ్ వెళ్తారు. ఈస్ట్ సైడ్ ఉన్న వాళ్ళైతే మేరీల్యాండ్ శివ విష్ణు టెంపుల్ కి వెళ్ళి ప్రయాణం లాగా ఇక్కడ మనకు ఇండియాలో శబరి వెళ్ళినట్టుగా అక్కడ దాకా వెళ్ళి అక్కడ ఇరుముడి విప్పి తర్వాత మాల మళ్ళీ ఇంటికి వచ్చి తీస్తారన్నమాట. సో మేము కూడా మేరీల్యాండ్కి వెళ్దాం అనుకున్నాము. బికాస్ జనరల్ గా మేరీల్యాండ్కి వెళ్ళడం 2 days ప్రాసెస్. ఇక్కడ ముందుడే కట్టుకొని వెళ్ళి నెక్స్ట్ డే అక్కడ తీసి యాత్ర అంతా చేసి మళ్ళీ తిరిగి వస్తారన్నట్టు. ఎవ్రీ ఇయర్ నేను వెళ్ళాలనుకున్నాను, బట్ ఈ ఇయర్ అయితే ప్లాన్ చేసాం ఫ్రెండ్స్ రావడం మేమందరం. కానీ మీకు ముందు వీడియో చూసి ఉంటే మేము ఫ్లూ వల్ల చాలా సిక్ అయ్యాము. కార్తిక్ స్వామి, ఇప్పుడు నేను స్వామి అనట్లేదు బికాస్ ఆల్రెడీ మాల అయిపోయింది కాబట్టి ఇప్పుడు కార్తిక్ అని చెప్తున్నాను. సో తను కూడా చాలా సిక్ అయ్యారన్నమాట. అక్కడికి వెళ్ళే పరిస్థితి కూడా లేకుండే. అసలు ఆ డే కూడా ఎలా ఉంటది అన్న డౌట్ ఉండే. బట్ అయ్యప్ప ఎనర్జీ ఇచ్చాడు అనుకుంటా తనకి. ఆ మార్నింగ్ లేచేంత వరకు కూడా డౌట్ఫుల్ గా ఉన్నది, తనకి ఎనర్జీ వచ్చి నిజంగా వెళ్ళాడు అన్నట్టు. సో మేరీల్యాండ్కి వెళ్ళాల్సింది కాస్త ఇక్కడే న్యూజెర్సీలో గురువాయూరప్ప టెంపుల్కి వెళ్ళాడు. అది కూడా లాస్ట్ మినిట్ రిక్వెస్ట్ చేస్తే ఇవన్నీ స్లాట్స్ ముందే బుక్ చేసుకోవాలి, ఒకటైతే ఇచ్చారన్నట్టు. అది కూడా అయ్యప్ప అనుగ్రహమే అనుకోవాలి. సో తనైతే అక్కడికి వెళ్ళాడు. సో ఈ వీడియో ఇట్స్ ఆల్ అబౌట్ నేను కనిపించిన కష్యు పెద్దగా కనిపించదు, మేమిద్దరం పెద్దగా కనిపించాం. ఇట్స్ అబౌట్ అయ్యప్ప అండ్ మా కార్తిక్ స్వామి. ఎందుకనంటే ఇలాంటి దేశం కాని దేశంలో మన క్లైమేట్ కానీ పరిస్థితులు కానీ ఇవన్నీ పెద్దగా సపోర్ట్ చేయని సిచ్యువేషన్ లో కూడా అయ్యప్ప మాల వేసుకోవడం అనేది తను స్టార్ట్ చేయడం, స్టిల్ కంటిన్యూ చేయడం, ఇక్కడ ఇన్ని వాటి మధ్యలో తను ఆ మాలని మెయింటైన్ చేయడం అనేది చాలా గొప్ప అని అనిపిస్తుంది. నా ఫ్రెండ్ సర్కిల్లో కూడా వేసుకున్న వాళ్ళు ఎవరు లేరు. ఎవరైనా ఇట్లా స్వామి వేసుకుంటాడు అని చెప్తే షాక్ అవుతారు అనమాట. వీలైనంత వరకు అన్ని ఫాలో అవడానికి ట్రై చేస్తాడు. ఎస్పెషల్ గా ఈ రోజు గురువాయూరప్ప టెంపుల్కి వెళ్ళాక మీరు మిగతా వాళ్ళు వేసుకున్నది అబ్జర్వ్ చేస్తే, జాకెట్స్ చూస్తే చాలా చలి ఉంటది. మిగతా డేస్ అన్ని ఒక ఎత్తు, ఈ డే మాత్రం అంత చలిలో కాళ్ళకి చెప్పులు లేకుండా అది వేసుకొని వెళ్తారు. ఎక్స్ట్రీమ్ చలి ఉంటది అన్నమాట. మనకు శబరికి వెళ్తే ఎలానైతే కొద్దిగా కష్టమైన యాత్ర ఉంటుందో అలాగా ఆ చెట్ల మధ్యలో రాళ్ళ మధ్యలో నడిపిస్తారన్నమాట. కానీ ఈ భక్తి వల్ల నాకు తెలిసి వాళ్ళకి తెలియదు అనుకుంటా. ఆ డే స్వామి ఒక్కరే వెళ్ళేసి వచ్చారు. నేను కషి ఫుల్ సిక్క ఇంట్లోనే ఉన్నాం. సో వచ్చాక అన్ని దాని గురించి చెప్పారు. ఎంత బాగా జరిగిందో, ఎంత మంచిగా అనిపించిందో, మేము వచ్చుంటే ఎంత బాగుండేది అని. అండ్ ఈ టెంపుల్ కి అయితే స్వాముల ఫ్యామిలీస్ అందరూ వచ్చారు. సో నెక్స్ట్ ఇయర్ మీరు కూడా రావాలి, ఇక్కడే మనము ప్లాన్ చేసుకుందాం ఇక్కడే అయ్యేలాగా అని అన్నారు.
యాక్చువల్గా మేరీల్యాండ్కి వెళ్తాను అని ముందు సిక్ అవ్వక ముందు ఆ ప్లాన్ ప్రకారం ఫ్రెండ్స్ అందరికి కూడా ఇరుముడిలోకి బియ్యం అండ్ మనీ తీసుకురండి అని మొత్తం ప్లాన్ చేశారనమాట. ఫ్రెండ్స్ అందరు రావాల్సింది గుడికి ఇరుముడి కట్టుకునే టైంలో అంత మంచి ప్లాన్ చేసినాం. బట్ ఐ థింక్ ప్రతిదానికి ఒక కారణం అంటూ ఉంటుంది. ఇది ఇలా జరిగినా దీనికి ఏదో కారణం ఉంటుంది. ఇది అంతే మంచిగా హ్యాపీగా జరిగింది అనమాట. సో అలానైతే మంచిగా భజనలు పూజలు అన్ని చేసుకొని స్వామి అయితే ఇంటికి వచ్చారు. సాయంత్రం ఇక్కడ మళ్ళీ టెంపుల్కి వెళ్ళి మాల అయితే తీశారు. నెక్స్ట్ ఇయర్ అయ్యప్ప మాల మళ్ళీ వేసుకోవాలి. ఆ ఎనర్జీ, ఆ పాజిటివిటీ ఆ అయ్యప్ప మళ్ళీ మా ఇంటికి తీసుకొచ్చేలాంటి పరిస్థితులు అనేది కలిగించాలి అని నేను కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇయర్ కి ఇంకా మంచిగా అన్ని కలిసి వచ్చి ఇంకా మంచిగా చేసుకోవాలి. ఈ ఇయర్ అయితే మేము పడి పూజ అని కూడా అనుకున్నాము, అని కుదరలేదు చాలా రీజన్స్ వల్ల. అది కూడా వీలైతే చేసుకోవాలి, అట్లీస్ట్ గుళ్ళోనైనా చేసుకోవాలి ఆ పడి పూజని అని అయితే అనుకుంటున్నాము. సో చూద్దాం అవన్నీ ఎలా జరుగుతాయో. బట్ అలా అమెరికాలోనైతే నెంబర్ ఆఫ్ డేస్ కొన్ని పద్ధతులు ఎగ్జాక్ట్లీ ఇండియాలో ఉన్నట్టు కాకపోయినా ఏ దేశంలో ఉన్నా మన దేవుళ్ళను మన కల్చర్ని మర్చిపోకుండా వాటిని వీలైనంత వరకు ట్రై చేసి చెయ్యాలి అన్న ఉద్దేశాన్ని అయితే మెచ్చుకోవాలి అని అనిపిస్తుంది. అలానే ఇంతమంది స్వాములు వేసుకోవడం, అంతమంది స్వాములకు ఫ్యామిలీస్ కూడా సపోర్ట్ చేయడం గ్రేట్ అనిపిస్తుంది. ఈ ఇరుముళ్ళన్నీ ఎక్కడికి వెళ్తాయి అని చెప్పలేదు కదా, ఈ ఇరుముళ్ళన్నీ ఇండియాకే పంపిస్తారు, అయ్యప్ప సన్నిధికే చేరుతాయి అన్నమాట. కొందరు వీలైన వాళ్ళు పరిస్థితులు వీసాలు అన్ని ఉంటే ఇండియాకి వేసుకొని వస్తారంట. అండ్ ఇండియాలో ఇరుముడి కట్టడం, అయ్యప్ప మాల వేసుకునే టైం కొద్దిగా ఫ్లెక్సిబుల్ గా ఎలా ఉంటుందో కార్తిక్ది కూడా డిసెంబర్లో వేసుకొని డిసెంబర్లోనే తీసారన్నమాట. కొందరు సంక్రాంతి వరకు ఉంచుకుంటారు కదా, ఇక్కడ కూడా కొందరు సంక్రాంతి వరకు ఉంచుకుంటారంట. కానీ వెయ్యడానికి తీయడానికి కొన్ని లిమిటెడ్ స్లాట్స్ మాత్రమే ఉంటాయి ఇక్కడి టెంపుల్స్ లలో. దాని ప్రకారం మన వీలు ప్రకారం అడ్జస్ట్ చేసుకొని అయితే వేసుకుంటారు. బట్ అలా ఈ సంవత్సరం అయ్యప్ప మాల చాలా హ్యాపీగా జరిగింది. కశ్వి కూడా ఇప్పటికీ స్వామి ఏ అంటే శరణం అయ్యప్ప అని ఉంటుంది. సో తనకు ఇంత చిన్నతనం నుండే దేవుడి భక్తి ఒకటి లాంటిది ఒకటి ఉంటుందని తెలియడం, అలా గంట సేపు అయినా కూర్చొని భజనలో చేయగలగడం లాంటివి తనకి ఇంట్రడ్యూస్ అవ్వడం, ఇలా చాలా విషయాల వల్ల అయ్యప్ప మాల ఈ ఇయర్ అన్ని కలిసి వచ్చినందుకు నేనైతే చాలా హ్యాపీ అన్నట్టు. నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచిగా అవ్వాలని కోరుకుంటున్నాను. సో అందరం కలిసి చెప్దామా, స్వామి శరణం అయ్యప్ప.